రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చూడకుండా వాళ్ళని రకరకాలుగా హింసలు పెట్టి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్లు నిలబెట్టే కాకుండా అభివృద్ధిని అక్కడ చూపిస్తున్నారు. బోర్డు యూనివర్సిటీలు వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరియట్ వస్తుంది సుమారు దగ్గర 2,500 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు మెయిన్ ఆఫీస్ వస్తుంది, హోటల్స్ వస్తున్నాయి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు అక్కడ జరుగుతున్నాయి. అటువంటి రాజధాని త్వరలోనే ఈరోజు చట్టబద్ధ అవడం వల్ల మనందరం కూడా అమరావతి రాజధాని గర్వంగా చెప్పుకునే విధంగా పిల్లలు ప్రశ్నిస్తే రాజధాని ఏంటో తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంచేత చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం. నువ్వు ఎన్నన్నా కేసులు ఉన్నాయి, అన్ని కేసుల్లోనే చంద్రబాబు నాయుడు నీతివంతుడు, ఎక్కడ కూడా క్రమశిక్షణ లేదు. ఆయన చేసిన సిఆర్డిఏ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఉపయోగకరమైన చట్టం. ఆ చట్టంలో ఎక్కడా అవినీతి లేదు, జీవోల్లో అవినీతి లేదు. శాసనసభ ద్వారా చేసిన చట్టాలని అవమానిస్తే అది ప్రజలను అవమానించినట్టే అని చెప్పి హైకోర్టు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఎతో పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదైతే దుర్మార్గంగా, అక్రమంగా, కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు అయితే పెట్టారో, 22 కేసులు పెట్టారు, మీకు వచ్చినాయి 11 సీట్లు వచ్చినాయి. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజంగా ఉంటే పెట్టాలి. ఎలా లోకేష్ గారు రెడ్ బుక్లో రాసినవి ఉన్నాయి, వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా, పవర్ ఉంది. ఎక్కడ అరెస్ట్ చేశారా? చట్టం ప్రకారం వాళ్ళు చేసిన పొరపాటు నుండి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ లేకపోతే ఎందుకు చేస్తారు? అది మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్. అంతేగాని వేళ తీసిపోవాలి, వర్మని తీసుకెళ్ళి మొక్కలేసేద్దాం, రేపు వదిలేద్దామంటే కాదు కదా. ఏదేమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి తప్పు చేసి ఉంటే వాళ్ళకి చట్టానికి ఎవరో చుట్టాలు కాదు. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష పడతారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ కడిగిన ముత్యంలాగా ఇవాళ హైకోర్టుకు చివాట్లాడికి పెట్టి ఇందులో ఏ విధమైన అవినీతి మార్గంలో లేవు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలియజేయడం గర్వకారణం, ఆనందకరం. అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం మరొక 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తారు ప్రజలను కూడా నేను తెలియజేస్తాను.